భక్తి సాధన ఎంత ఇబ్బందికరం అయిపోయిందంటే పాస్టర్లు మినహాయింపు లేదు, విశ్వాసులు, పరిచారకులు, మీరు నేను అన్న భేదం లేకుండా సకల జనావళి సెల్ ఫోన్కు బానిసలై బతుకుతున్నారు. చెప్పుకుంటానే ఉన్నాం, మనం పిచ్చి పెట్టినట్టు చేస్తున్నావరా అని చెప్పుకుంటూనే ఉన్నాం, మళ్ళీ పిచ్చి చేస్తాలే చేస్తున్నాం. ఇప్పటి తరములో, ఇప్పటి కాలంలో, ప్రస్తుత పరిస్థితులలో దైవభక్తి సాధన చాలా గడ్డు సమస్యగా అయిపోయింది. కానీ మనకు ముందున్న పెద్దల తరములో ఇంత దరిద్రాలు లేవు. ఇప్పుడు కనీసం సంఘంలో విశ్వాసులు మాట్లాడుకోవడం సంగతి అటుంచు, పరిశుద్ధుల సహవాసం అటుంచు, మరి ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ కూడా పోయింది. అమ్మ గదిలోకి పోతుంది, కూతురు ఒక గదిలోకి, కొడుకు ఒక గదిలోకి, భర్త ఒక గదిలోకి, భార్య ఒక గదిలోకి, ఎవరు ఫోన్ తీసుకొని వాళ్ళు కూర్చుంటున్నారు. పోయి వాళ్ళకి ఇసుగు పుట్టిందాక చూసి నేత్రాసి పాపం చేసి అప్పుడు వస్తున్నారు మళ్ళీ బయటికి. ఏంది తిన్నావా అనుకుంటా, ఏడ పెట్టావా నాయన సెల్లు పక్కన పెడుతున్నాడు. నువ్వు పెట్టలేదుగా, అవునా సరే ఇప్పుడు పెడతాలే, 4 అయింది టైం రా. హలో, అందరికి అదే స్వాప. ఇప్పుడు ఇంటిలో ఉన్న 4 ఇప్పుడు ప్రపంచం వాడితే. నేను చెబుతానే ఉంటాను. ఫ్యామిలీ రిలేషన్ కూడా పోయింది. ఇంకేదన్నా పెద్ద పెను ఉపద్రవం ఏదన్నా వస్తే అప్పుడు కూర్చుంటాను అందరూ కలిసి. అస్సలు ఇట్లా జరిగిద్దని అస్సలు అనుకోలేదు. గదిలో కూర్చొని సెల్ ఫోన్ చూడు. అస్సలు అనుకోలేదు ఇట్లా జరిగిద్దని, అట్లా జరిగిద్దని. అట్లా అయిపోయింది పరిస్థితి. కుటుంబ సహవాసమే లేని ఈ దినాలలో సంఘ సహవాసం ఎక్కడ? పరిశుద్ధుల సహవాసం ఎక్కడ? పరిశుద్ధుల సహవాసం అంటే ఒకరినొకరు హెచ్చరించడానికి, ఒకరినొకరు భక్తికి రేపడానికి, ఒకరు పడినా ఒకడు తిరిగి లేవనెత్తడానికి ఆస్కారం ఏర్పడింది. సేవకులకు సహవాసం లేదు, విశ్వాసులకు సహవాసం లేదు, పరిచారకులకు సహవాసం లేదు, ఫ్యామిలీకి సహవాసం లేదు. చాలా వరకు కుటుంబ ప్రార్థనలు అణగారిపోయాయి. కనీసం కుటుంబంలో ఒక్కరన్నా ప్రార్థనకు పురికొల్పేవాళ్ళు, రండి మోకరిద్దామనేవాళ్ళు ఇంట్లో కనీసం మళ్ళీ ఆదివారం రాగానే పెద్ద బైబిల్ సంఖ్యలో పెట్టి అందరూ పరిగెత్తుతుంటారు. మేము భక్తులము అనుకుంటా. ఫ్యామిలీ ప్రేయర్ మాత్రం చాలా కుటుంబాల్లో లేదు ఆగిపోయింది. ఇది యథార్థంగా ఒప్పుకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తాలి. కుటుంబ ప్రార్థన లేదు, కలిసి ఫ్యామిలీ ప్రేయర్ చేసేది లేదు. అవునా? నేను అడుగుతున్నాను, మంచి మనసుతో చేతులు ఎత్తారు అందరూ లైవ్.